మూవీ స్టార్టింగ్‌లో ఎలీనా అనే ఒక వయోలిన్ టీచర్‌ని చూపిస్తారు. ఆమె క్రిస్టిన్ అనే స్టూడెంట్‌కి వయోలిన్ నేర్పుతూ ఉంటుంది. అయితే ఆ అబ్బాయి కంగారు పడటం వల్ల టీచర్ తన వెనకాలే కూర్చుని "నువ్వేమీ భయపడొద్దు. నీకు నేను అన్నీ నేర్పిస్తాను" అంటుంది. టీచర్ వెనకాలే కూర్చోవడం వల్ల స్టూడెంట్ లోలోపలే ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటాడు. అప్పుడు టీచర్ అతని కాళ్ళని దూరంగా జరిపి మధ్యలో వయోలిన్ పెట్టి మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. తర్వాత అంతా సర్దుకుంటుంది అని చెప్తుంది. తర్వాత స్టూడెంట్ చేయి పట్టుకుని వయోలిన్ నేర్పిస్తూ ఉంటుంది. అయితే ఆ స్టూడెంట్ అప్పటికే టీచర్ అందానికి ఉక్కిరిబిక్కిరైపోవడం వల్ల సడన్ గా టీచర్ని ముద్దు పెట్టుకుంటాడు. టీచర్ వెంటనే పైకి లేచి కోపంగా "నువ్వేం చేస్తున్నావ్? నీకు కొంచెమైనా బుద్ధుందా లేదా? నేను నీ టీచర్ని" అంటుంది. క్రిస్టిన్ అయితే ఏంటి? టీచర్ ఇప్పుడు నాకు 21 సంవత్సరాలు. మీలాంటి అందమైన టీచర్ని చూసిన తర్వాత నాలో ఫీలింగ్స్ కలుగుతున్నాయి అంటాడు. టీచర్ కోపంగా "నీకేమైనా మతిపోయిందా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒకవేళ నీ మాటలు నా భర్త వింటే నీ ప్రాణం తీస్తాడు. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో" అంటుంది. అదే సమయంలో టీచర్ భర్త అక్కడికొచ్చేస్తాడు. టీచర్తో అంతా ఓకేనా అని అడుగుతాడు. అప్పుడు టీచర్ స్టూడెంట్ ముందే తన భర్త మీద కోప్పడుతూ అరుస్తుంది. టీచర్ భర్తకి చాలా కోపం వస్తుంది. టీచర్ క్రిస్టియన్ని తిట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. క్రిస్టియన్ టీచర్ కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టూడెంట్ వెళ్ళిపోయిన తర్వాత టీచర్ భర్త ఏలియర్డ్ టీచర్ దగ్గరికొచ్చి వయోలిన్ స్టిక్ తీసుకుని ఆమె గొంతుకేసి నొక్కుతూ ఉంటాడు. టీచర్ స్టిక్ విరిగిపోతుందని చెప్తుంది. అప్పుడతను ఆ స్టిక్కుతో బలంగా ఆమె మొహం మీద కొడతాడు. ఏలియడ్ స్టిక్తో బలంగా కొట్టడం వల్ల ఆమె మొహం మీద గాయమవుతుంది. తర్వాత ఆమె భర్త స్టిక్ అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. టీచర్ నొప్పితో ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో టీచర్ స్టూడెంట్ ఇంటికి వెళ్తుంది. స్టూడెంట్ టీచర్ మొహం మీద ఉన్న గాయాన్ని చూస్తాడు. అది చూసిన వెంటనే అతనికి టీచర్ భర్త మీద చాలా కోపం వస్తుంది. అందువల్ల టీచర్ భర్తని కొట్టడానికి బయలుదేరతాడు. అయితే టీచర్ స్టూడెంట్ని ఆపి "నేను ఇదంతా కోరుకోవడం లేదు" అంటుంది. తర్వాత ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా వస్తారు. వాళ్ళు రొమాన్స్ స్టార్ట్ అవ్వబోతూ ఉండగా ఈలోగా ఎవరో వచ్చి డోర్ కొడతారు. క్రిస్టిన్ డోర్ ఓపెన్ చేస్తాడు. వచ్చింది వేరెవరో కాదు, క్రిస్టిన్ మదర్. అయితే ఆమె లోపలికొచ్చేసరికి అక్కడ వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటం చూస్తుంది. ఆ వస్తువులు అలా పడి ఉండటం చూసి ఆమెకి చాలా కోపం వస్తుంది. ఆమె తన కొడుకు మీద చాలా కోపడుతుంది. అయితే ఈలోగా అక్కడ ఒక మహిళ నిలబడి ఉండటం చూసి "నువ్వెవరని" అడుగుతుంది. టీచర్ వెనక్కి తిరిగేసరికి క్రిస్టిన్ తను మా టీచర్ అని చెప్తాడు. అయితే క్రిస్టిన్ మదర్ టీచర్ని చూడగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే టీచర్ తన కాలేజ్ ఫ్రెండ్. ఆమె వెంటనే ఎలీనా దగ్గరికి వెళ్లి ఆత్మీయంగా కౌగిలించుకుని క్రిస్టిన్తో "నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీ టీచర్ నా ఫ్రెండ్" అని చెప్తుంది. అప్పుడు ఆమె తన ఫ్రెండ్ మొహం మీద ఉన్న గాయం చూస్తుంది. ఏమైందని అడుగుతుంది. అయితే టీచర్ చెప్పడానికి నిరాకరించి వెంటనే వెళ్ళిపోతాను అంటుంది. అయితే క్రిస్టిన్ మదర్ టీచర్ని ఆపి కూర్చోమని చెప్తుంది. తర్వాత క్రిస్టిన్తో "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు" అని చెప్తుంది. అయితే క్రిస్టిన్ "నేనేమి చిన్నపిల్లని కాదు" అంటాడు. అయినా కూడా ఆమె కోపంగా క్రిస్టిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని స్ట్రిక్ట్ గా చెప్తుంది. అందువల్ల ఇష్టం లేకపోయినా కూడా క్రిస్టిన్ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. స్టూడెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా టీచర్ తన ఫ్రెండ్తో జరిగిన విషయం చెప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటుంది. "నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి" అంటుంది. అయితే క్రిస్టిన్ మదర్ టీచర్ తన ఫ్రెండ్ కావడం వల్ల ఆమెని వెళ్ళనివ్వకుండా "నువ్వు ఇక్కడే ఉండాలని" చెప్తుంది. ఈలోగా క్రిస్టిన్ వచ్చి "మీరు నా గదిలో ఉండొచ్చు టీచర్" అని చెప్తాడు. అది విని క్రిస్టిన్ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొడుకుతో టీచర్కి గది చూపించమని చెప్తుంది. స్టూడెంట్ టీచర్ చేయి పట్టుకుని రూమ్ చూపించడానికి తీసుకువెళ్తాడు. వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్లిన వెంటనే క్రిస్టియన్ రూమ్ డోర్ లాక్ చేస్తాడు. ఇంకేముంది, వెంటనే రొమాన్స్ మొదలు పెడతాడు. టీచర్ వద్దని చెప్పినా కూడా వినకుండా టీచర్ డ్రెస్ మొత్తం విప్పేస్తాడు. ఈలోగా మళ్ళీ అతని మదర్ వచ్చి డోర్ కొడుతుంది. క్రిస్టియన్ టీచర్ని డోర్ వెనకాలే దాక్కోమని చెప్పి డోర్ ఓపెన్ చేస్తాడు. అతని మదర్ టీచర్ ఎక్కడుందని అడుగుతుంది. క్రిస్టియన్ టీచర్ స్నానం చేస్తుందని చెప్తాడు. అప్పుడు ఆమె లోపలికొచ్చి గది శుభ్రం చేస్తాను అంటుంది. అయితే క్రిస్టిన్ తన మదర్ లోపలికి రాకుండా అడ్డుకుని "నా రూమ్ నేనే క్లీన్ చేస్తానని" చెప్తాడు. అయినా కూడా తన మదర్ వినకపోవడం వల్ల క్రిస్టిన్ తన మదర్ మీద కోప్పడి తిట్టి డోర్ వేసేస్తాడు. క్రిస్టిన్ తన మదర్ మీద కోపంగా కేకలు పెడుతూ "నా మదర్ నన్ను ఇంకా చిన్నపిల్లడు అనుకుంటోందని" బాధపడుతూ ఉంటాడు. టీచర్ స్టూడెంట్ దగ్గరికి వచ్చి "మీ అమ్మ నిన్ను ఎంతగానో ప్రేమిస్తుందని" చెప్తుంది. క్రిస్టిన్ "లేదు, తను నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది" అంటాడు. టీచర్ "నువ్వు నీ తల్లిని ఎప్పుడూ దూరం చేసుకోలేవు" అంటుంది. అప్పుడు క్రిస్టిన్ టీచర్తో "మరి నువ్వెందుకు నన్ను దూరం పెడుతున్నావు" అని అంటాడు. అప్పుడు టీచర్ "ఎందుకంటే ఇదంతా తప్పు. మనమిద్దరం కలిసి ఉందాం. నా భర్త కూడా నన్ను నీకు ఎప్పుడూ దూరం చేయలేడు. మీ అమ్మ కూడా నన్ను నీకు ఎప్పుడూ దూరం చేయదని" చెప్తుంది. క్రిస్టిన్ "నువ్వు చెప్పేది నిజమా" అని టీచర్ని దగ్గరికి లాక్కొని కిస్ చేస్తాడు. వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉండగా క్రిస్టిన్ మదర్ కిటికీలో నుంచి ఇదంతా చూసి షాక్ అవుతుంది. రాత్రి క్రిస్టిన్ తన గదిలో నుంచి బయటకొస్తాడు. అతని మదర్ బయట నిలబడి ఉంటుంది. క్రిస్టిన్ తన మదర్ని "నువ్విక్కడ నిలబడి ఏం చేస్తున్నావని" అడుగుతాడు. ఆమె "భోజనం రెడీ అయింది. మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు. ఆ విషయం గురించి చెప్పడానికే నేనిక్కడ నిలబడ్డానని" చెప్తుంది.
క్రిస్టిన్ ఆ గెస్ట్ ఎవరని ఆలోచించేలోగా ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద టీచర్ భర్త అయిన ఏలియడ్ టీ తాగుతూ కనిపిస్తాడు. క్రిస్టిన్ అతన్ని చూసి కోపంతో తన మదర్ని ఇతనిక్కడేం చేస్తున్నాడని తిడతాడు. అప్పుడు అతని మదర్, మీరు లోపల ఎంజాయ్ చేస్తున్నారు కదా, అప్పుడు నాకు ఏలియడ్కి ఫోన్ చేసి ఇక్కడికి పిలవాలనిపించింది, ఎందుకంటే తను ఎలీనా భర్త అంటుంది. అది విని క్రిస్టిన్, ఈ వ్యక్తిలో మానవత్వం నశించింది, ఇతను జంతువు కంటే హీనం, ఎందుకంటే ప్రతిరోజు నా టీచర్ని దారుణంగా కొడుతూ ఉంటాడని చెప్తాడు. క్రిస్టిన్ మదర్, కారణం లేకుండా ఎవ్వరూ కొట్టరు అంటుంది. అయినా అది అతని అధికారం అంటుంది. క్రిస్టిన్, అసలు నువ్వేమంటున్నావు అని కోపంగా అరుస్తాడు. అప్పుడు ఆమె ఏలియడ్తో, నీ భార్య నా కొడుకుని పాడు చేస్తుంది అంటుంది. అప్పుడతను, కనీసం నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఒక్కరైనా ఉన్నారని చెప్పి ఆమెకు థ్యాంక్స్ చెప్తాడు. అతను క్రిస్టిన్తో, వెళ్ళు బేబీ బాయ్, వెళ్ళి నా భార్యని తీసుకురా అని చెప్తాడు. అప్పుడు క్రిస్టిన్ నవ్వుతూ, నిజంగానే నువ్వు పెద్ద వెధవ్వి, నువ్వు నీ భార్య నీకోసం చెడ్డీ వేసుకుని ఎదురుచూస్తుందనుకుంటున్నావా, అది కూడా నా బెడ్ మీద అని తన రూమ్కి ఇచ్చి, వెళ్ళు, వెళ్ళి నువ్వే వెతుక్కో అంటాడు. ఏలియడ్ వెంటనే ఆ కీ తీసుకుని రూమ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. అక్కడ టీచర్ డ్రెస్ కనిపిస్తుంది. కిటికీ డోర్ కూడా ఓపెన్ చేసుంటుంది. అయితే టీచర్ ఆ గదిలో ఉండదు, పారిపోయి ఉంటుంది. అతను తన భార్య డ్రెస్ తీసుకుని క్రిస్టిన్ మదర్ మొహం మీద విసిరి కొడతాడు. నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవని తిట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత క్రిస్టిన్ దగ్గరికి తన మదర్ వచ్చి, చూసావా తను నీ పరిస్థితిని ఎలా తయారు చేసిందో, నీకు అర్థం కావడం లేదు, ఇక మీదట అంతా నేను సరిచేస్తాను అంటుంది. క్రిస్టిన్ తన మదర్తో, చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైంది, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అతని మదర్ క్రిస్టిన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. క్రిస్టిన్ తన మదర్కి సారీ చెప్పి, ఏదో ఒకరోజు నువ్వు తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటావని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత క్రిస్టిన్ కార్లో కూర్చుని, ఎప్పుడో ఒకప్పుడు మనం ప్రేమించుకోగలుగుతామా అని కార్ మిర్రర్లో చూస్తాడు. అప్పుడు టీచర్ డ్రెస్ లేకుండా కారు వెనక సీట్లో కూర్చుని కనిపిస్తుంది. క్రిస్టిన్తో, దగ్గరలో ఉన్న గ్యాస్ స్టేషన్ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు అంటుంది. అలా ఇద్దరు కార్లో దగ్గరలో ఉన్న గ్యాస్ స్టేషన్కి వెళ్తారు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.